టీజర్ చూస్తుంటే మాత్రం మరొక నాందిలాగా మీరు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఉంది కదా. ఇప్పుడు పుష్ప రాబోతుంది, సేమ్ ఆ ఫ్లేవర్ నాకు అనిపిస్తుంది. వెంటనే ఇదంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది? అంటే అలా కాదండి, ఇదంతా ఇప్పుడు పుష్పలాగా ఇది కూడా 90s జరిగే కథేనండి. సో మీ గెటప్లు అంతా 90s అందరూ సిమిలర్గా ఉంటుంది, ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు అయ్యి. సో మీరు దానికోసం జీన్స్ లేసి అలాంటి ఏం చేయలేమండి. సో మీరు దీని ముందు చాలాసార్లు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు, అదే అలాగే పుష్పలాగా ఉందండి. సో ఏ సినిమాకి ఆ సినిమా కంటెంట్ అనండి. సో పుష్పాది వేరే కథ, మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు వాటి మీద జరిగే కథ అండి. సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి, దీంట్లో 3 ఫైట్లే ఉంటాయి, కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది. సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్, డెఫినెట్గా ఫీల్ అవుతారు, కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ అ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. అంటే నీ అంత మూర్ఖుడు ఉండడరా అని అన్నారు కదా, అంటే ఏంటి ఆ మూర్ఖత్వం ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్కి ఏంటి? ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి, అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం, తర్వాత మనం ఫీల్ అవ్వటం, ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే, ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే ఇవాళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాపర్టీ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా, మన వెల్ విషర్స్ మాట వినకపోయినా, నాకు తెలుసు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే డెఫినెట్గా ఉన్నాయండి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకున్నట్టే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్గా. సుబ్బు గారు ఇక్కడండి. సార్ కంగ్రాచులేషన్స్ అండి. బచ్చల మళ్ళీ టీజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా. అవును సార్. తెలిసి చేసే మూర్ఖత్వం ఉంటుంది, అవును సార్. తెలియక చేసే మూర్ఖత్వం ఒకటి ఉంటుంది, అవును సార్. చెప్పినా వినని మూర్ఖుడు ఉంటాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం? కోపంలో చేస్తాం చూడండి సార్, కోపంతో మూర్ఖుడిగా మాట్లాడతాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్. ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్ ఇది. ఓకే, అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు రాడికి ఏం చెప్పినా వినడా అనే వింటూ ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ టైప్ ఆఫ్ మూర్ఖత్వం, ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్, అందరూ అంటే ఆ రివర్స్ లో మాట్లాడుతుంటాడు చూడండి సార్, ఆ క్యారెక్టర్ సార్ ఇది. నరేష్ గారు చెప్పండి సార్. నరేష్ గారు టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎందుకోసం చూడాలి, దేనికోసం చూడాలి, కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకోసం చూడాలంటేనండి, ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కడు బచ్చలమల్లే లైఫ్లో. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కడు చాలా రిపెండ్ అయి ఉంటాడండి. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి, ఆడు మనిషి కాదు మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషి కాదు బచ్చలమల్లి అంటారు, అలా మారుతుంటుంది అండి. అదే చెప్తున్నానండి, అసలు ఎమోషన్ అండి. ప్రతి ఒక్కడికే కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి, లేకపోతే మీకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. చూసుకుంటే ఎవరో మా ఊర్లో ఇడు ఉన్నాడు కదా, ఇలాంటి కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు. పని పాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద ఏదో రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి కదా క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్లు దాటేస్తే మీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. నరేష్ గారు, సుబ్బు గారు సార్, శంకరాభరణ దగ్గర నుంచి సార్ చూసుకుంటే అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు చరిత్రలో. అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్. అవును సార్, అవును. అన్నవరంలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్. కరెక్ట్ సార్. సో అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నొలగ మంచి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి నొలగ మంచి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట అయితే.
అంటే మన హైట్కి అవి సరిపోవు. సార్ డైరెక్ట్ సరే. నేను చెప్పి పడుకుంటాను కింద. ఓకే. మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే అసలు విషయాలు వద్దాం. 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. ఓకే. అమృత, ఈ సంవత్సరం జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్తో ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో మీరు. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సుబ్బు గారు సార్ సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు అంటే ఫస్ట్ అయితే 1 ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్. ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 ఇయర్స్ పట్టింది సార్. ఈ కథ రాయడానికి 1 ఇయర్ పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా, ఒక ఫుల్ ప్రెజర్ కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 ఇయర్స్. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్. ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ బాగోకపోతే. కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహరా ప్రొడ్యూసర్ గారు సార్ అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టు ఉంది టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి. 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళీ ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తున్నంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు. వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాలు రిలీజైనా మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. 15 రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు, బచ్చలు మళ్ళీ చూస్తారు. రవి గారు, హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు, థియేటర్లు కళ్ళు కాంపౌండ్లు అయిపోతాయా? కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్. కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్గా. కన్నీళ్ళతోటే ఎండ్ వస్తారు సార్. సో కళ్ళు కాంపౌండ్ అవ్వదు సార్, కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది. నిజంగా నాకు బార్లో చెప్పారా లేదండి? లేదు సార్, ఎందుకు చెప్తాం సార్ బార్లో కబుర్లు చెప్తాం సార్, కథలు ఎక్కడ చెప్తాం. ప్రొడ్యూసర్ సార్, ఇండస్ట్రీలో పెద్ద పెద్దలందరూ ఏమంటారంటే, తీస్తే చిన్న సినిమా తీయాలి, లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి, మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు, వాళ్ళకి చాలా రిస్క్లు ఉంటాయని చెప్తుంటారు. కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు. అవునండి. ఆ సీక్రెట్ ఏంటి సార్? కథలే సార్. బచ్చల మల్లి అనేది ఒక డిఫరెంట్ కథ. ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చేసుకుని ఒక హానెస్ట్ కథ చెప్పాం. సామజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంటు. బైరోకోన్ అనేది ఊరంతా దెయ్యాలు, ఒక మనిషి వెళ్తే ఏంటనేది ఇంటర్వ్యూలు, అలా కొత్త కథలు. ఇది మళ్ళీ ఒక కొత్త కథ. ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల మల్లి కంపల్సరీగా ఉంటాడు.
ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ని చూస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు, ఇలా ఉండకూడదు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదే బచ్చల మల్లి. నరేష్ గారు హాయ్ అండి. ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్గా కూడా మచ్చలమల్లి ఉన్నాడు. అవునండి, కలిసాను నేను అతను కూడా. మీరు కలిసారు కూడా. సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు, లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం? లేదు బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్కి. లేదండి, అంటే నేను అతను బచ్చలమల్లి అన్న ఒక కరెక్టర్ ఉందని తెలుసు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను ఒక కథగా చెప్పారండి. సో నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్ అని ఉండాలి, ఇలా ఉండాలి, నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ సినిమాకి హీరో స్టిఫ్గా ఉండకూడదు, కొడితే అలా అది కాదండి, చాలా లూజ్గా ఉండాలి, ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి, అలాంటి క్యారెక్టర్ ఉండాలండి. దాని తర్వాత అతను అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి. అతను చూస్తే షాక్ ఏంటంటే అతను అంతే ఉన్నాడు. అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చలమల్లి అంటే ఉంటాడు, పెద్ద పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కలజోడు పెట్టుకుని వచ్చి అతను కలిశానండి. సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్ట్ ఇన్పుట్ అయినండి అన్ని మొత్తం ఆయన క్లియర్గా A to Z నుంచి నా కోసం నాతో కానివ్వండి, లేకపోతే ప్రసాద్ గారితో కానివ్వండి, హరితేజ గారితో కానివ్వండి, ఆయన క్లారిటీగా అందరికీ కథ చెప్పాడు. ఫస్ట్ వచ్చి కథ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్లా బిహేవ్ చేయించాడు. కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు. మీరు ఈ సినిమా చూస్తే నేను హీరో కాదండి, క్యారెక్టరే. తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను కలిసానన్నారు కదా బచ్చలమల్లి, వచ్చినప్పుడు ఏమన్నాడు? కాలరీ తీసుకుని అందరితో ఇదే నాకదే తీస్తున్నారు వీళ్ళు, నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు. ఓకే రా బాబు, టైటిల్ కూడా పెట్టేశారు. అవునండి, బట్ ఆయన NOC కూడా ఇచ్చారు. అంటే చాలా హానెస్ట్గా ఇన్నోసెంట్గా ఉంటుంది. బట్ ఇప్పటికే ఆ పొగరు ఉంది, ఇది బలుపు ఉంది ఇంకా. సుబ్బు గారు సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ బయట కానీ. సో ఎమోషనల్గా ఉండబోతుందని, ఎలా ఉండబోతుంది సినిమానే కదండి మొత్తం కథ. అంటే అందరికి ఏంటంటే తెలియకుండేది ఫస్ట్ నుంచి ఇది యాక్షన్ సినిమా. బచ్చలమల్లి అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారంటే ఫైట్లు ఉండవు, 3 ఫైట్లు ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం, కామెడీ అంటే ఫుల్గా ఉంటుందని కదండి. ఎవ్రీథింగ్ మిక్స్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి, మొత్తం సినిమా అంతా ఏడుపు ఉండదు. సో క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది, అది ఎక్కువ చెప్తున్నారా సార్ క్లైమాక్స్ గురించి టీం కానీ మీరు? అంటే టూ ఎర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాను. బట్ మా టీం నుంచి మీకు చెప్పారా? రాజేష్ దండ గారే చెప్పారు. నేను చెప్పానా? ఇది ఇంకా మంచి జోక్. ఎందుకు లేదు చెప్పండి, అంటే ఎలా ఉండవు? ఇది మా సిబ్బందికి ఇంకా 15 రోజులు ఉంది. డెఫినెట్గా 19వ తారీఖు నైట్ ప్రీమియర్ లేస్తాను. ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్తా, 19వ తారీఖు మార్నింగ్. రాజేష్ బ్రో క్లైమాక్స్ అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అసలు ఊహించినట్టు ఉంటుంది. ఇవన్నీ పక్క తీస్తే కన్విన్సింగ్గా ఉంటుంది. ఓకే రాజేష్ గారు కన్వీనియంట్గా ఉండదు, కన్విన్సింగ్గా ఉంటుంది. రాజేష్ గారు అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాకా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా. సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా? ఇంకా సంక్రాంతికి రావాలా వద్దన్నది ఇంకా తెలీదు. 12 రోజులు టాకీ ఉంది. అనుకున్నట్టు అయిపోతే జనవరి 14 రిలీజ్ ప్లాన్లోనే ఉంది. ప్రసాద్ బెహరా రాజేష్ దండ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ అయితే గ్లిమ్స్ ప్రసాద్ బెహరా సినిమా గ్లిమ్స్ పెళ్లివారం మండితో యూట్యూబ్ని షేక్ చేశారు, కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ని షేక్ చేశారు అండ్ బచ్చలమల్లితో అదే రేంజ్లో యూత్ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయబోతున్నారా, లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందని? ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా, థ్యాంక్స్ అండి దానికి. నాతో పాటు ఇంకొక అతను ఉన్నారు వైవ హర్ష అని. సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్. రాజేష్ దండ గారు ఇక్కడ సార్, ప్రసాద్ గారు అంటే గ్లిమ్స్ లో మీరు యాక్చువల్గా భగవద్గీత ఇక్కడ అయ్యా మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఆ కేకలు వింటుంటే మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా? సార్ నేను పుల్ ఆఫ్ చేయగలను, స్టోరీ అంటే చేస్తాను సార్. ప్రస్తుతం జరుగుతుంది సార్. అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. అంటే సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీస్కి రావచ్చు సార్? చెప్తాను సార్, ఎప్పుడే కాదు. ఎందుకు మీరు జర్నలిస్టులు అయ్యా అంటున్నారు? అంటే పెద్దవారు కదండి, మైక్ తీసిన తర్వాత వేరే అమ్మా. అమృత హాయ్. సో హనుమాన్లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే కాన్సెప్ట్ ఉందా?
అలా ఏం లేదండి. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా ఐ థింక్ బోత్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే నాకు మా టీంకి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. నరేష్ గారు ఇక్కడ. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తా, అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మల్లికి కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి, మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటేమైపోయిందంటేనండి, ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి, మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రాడినరీగా రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి, ఇప్పుడు లడ్డు బాబు లాంటి ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఒక ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుందని చెప్పరు. సో యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని 2 చూస్ చేసుకుంటానని చెప్తున్నాను. నరేష్ గారు, అయితే మీరు ఇంతకుముందు కంటెంట్ ఉన్న సినిమాలు కామెడీ సినిమాలు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు, కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి. కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్లు. నేను సినిమా ఆడలేదు అంటే ప్రాణం సినిమా ఆడలేదు అంటే చెప్తున్నాను కదా. ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ టూ ఎర్లీ అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్లు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం గారి నుంచి తర్వాత శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి. సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే మీరు నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు చేశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కానీ మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పరు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి. అయితే యాక్చువల్గా దీంట్లో బచ్చల మల్లి అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కాదు, ఒక ఎమోషన్ వాటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా. దాంతోపాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది. మూర్ఖత్వం దాంట్లో చెప్తాం కదండి. ఇప్పుడు వాడు ఏంటంటే నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్లో, లేకపోతే వెళ్ళిపోండి. అదే నేను అనేది మూర్ఖత్వం కామెడీ కూడా ఉంటుంది కదా. మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన ఏమైనా గాలి సీను లేదంటే ఉండదు. వాటికి ఏమి ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నారు, వైవ హర్ష గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు. కామెడీ వాళ్ళకి ఇచ్చేయండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ ఎమోషన్స్ అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి. ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఆడు సడన్గా ఒక 2 జోకులు చేస్తే ఆడు మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి. సో అందుకని వాడు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, వాడు చుట్టూ మాత్రం జరుగుతుంటుంది. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి పాజిటివ్గా మార్చేస్తారు, ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి ఎన్ని తీసుకున్నా. బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్గా ఉన్నాడో ఆ నెగిటివ్గా ఎండ్ చేస్తాం అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా. మరి దీంట్లో పాజిటివ్గా మార్చేస్తారా హీరోని, లేదంటే ఆ మూర్ఖుడు కిందే మిగిలిపోతాడా? మొత్తం చెప్పమంటున్నాడు మొత్తం. లేదండి, అది మాకు ఇంకొక 20 రోజుల్లో మీకు చూస్తారు. సో చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు. అంటే నాకు తెలిసి డెఫినెట్గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు అది యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము ప్లాన్ కూడా అలా చేస్తున్నామండి. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1. సో రాజేష్ గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు, యాక్చువల్గా మీరు గ్లిమ్స్లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు. అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయి అని, ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అవనేమో అని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయి అని అవి అన్నారు కదా. మరి ఆ ఇష్యూ షార్ట్ అయిందా లేకపోతే ఏంటి, ఎలా జరిగింది? నేను చెప్తాను సార్. అది ఎవరైతే కమెంట్ చేశారో, ఎవరైతే అదంతా బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్, చాలా దారుణంగా వాడారు. ట్విట్టర్లో కావచ్చు, కామెంట్స్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరూ బచ్చల మల్లే సార్, వాళ్ళందరూ బచ్చల మల్లే. ఎందుకంటే బచ్చల మల్లె ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరానే పెడితే వినకుండా కట్ చేశాడు సార్. నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టా, అది ఉంది తర్వాత అన్నది అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్, సారీ బ్రదర్, ఇష్యూ షార్ట్ అయింది సార్. అది ఎందుకంటే నేను హిందూ సార్, నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు
నేను ఆయన ఫ్యాన్ సార్. ఆయన ఎంత నేను ఆయనే దేవుడు అనుకుంటాను నేను. సో ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నా సార్. నేను హిందూ సార్. నేను ఆయన సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమైగా సార్ పెట్టుకుంటాను. నేను తిరుపతి వెళ్ళాను సార్. తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటా. నేను పక్కా హిందూ సార్, వాళ్ళు కాదు నన్ను ఆ కమెంట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మానికి, నా దేవుళ్ళకి, నా విధానాలకి, నా పద్ధతులకు నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్. రాజేష్ గారు సార్ ఏంటి మీరు బాగా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి అన్నిసుకుంటున్నారు ఆల్రెడీ. ఎవరైనా నేను చిన్న సినిమాలు తీసే చిన్న ప్రొడ్యూసర్ సార్. మీరు యాక్చువల్గా అనిల్ శంకర్ గారితో కలిసి స్టార్ట్ చేశారు. మరి పాపం ఇప్పుడు ఆయన వదిలేసేసి మీరు ఇండిపెండెంట్గానే చక్కచక్క 3 సినిమాలు ప్లాన్లో పెట్టేశారు. అంటే ఆ చెయ్యి వదిలేశారా? నెక్స్ట్ మజాకాలో అనిల్ శంకర్ గారు ఉన్నారు సార్. అంటే కొన్ని కథలు అనిల్ గారికి కనెక్ట్ అవ్వవు. అంటే అనిల్ గారికి కామెడీ కావాలి, ఓన్లీ కామెడీ కావాలి. ఇప్పుడు నాంది ఉంది, అనిల్ గారికి నచ్చదు. మరి భైరవన్ కూడా చేశారు కానీ భైరవన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అందుకేనా నరేష్ గారిని ఎంటర్టైన్మెంట్లో చూడటం ఇష్టం అనిల్ గారు. అంతే, అదే రీజన్. అంతేనా? అంతేగాని చెయ్యి వదిలేదు ఇంకా. మళ్ళీ ఉంటాయి సార్, అనౌన్స్మెంట్లు వస్తాయి మా ఇద్దరు కంపెనీస్. ఓకే. హరితేజ గారు, హరితేజ హాయ్ అండి. హలో. బిగ్ బాస్కి 2 సార్లు వెళ్ళారు. ఇక్కడ కూడా యాక్టింగ్ అండ్ యాంకరింగ్ 2 కూడా చేస్తారు. మీ లక్కీ నెంబర్ 2. ఓ మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే 2 అని అనిపిస్తుందండి. ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బేసిక్లీ 2, 4, 6 అలా వెళ్తుంది. హరితేజ గారు అంటే ఎక్కువగా కామెడీ మాకు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందులో నరేష్ గారు అంటే కామెడీ ఎక్కడ ఉండదు, డిఫరెంట్ రోల్లో చూస్తున్నారు అంటారు. ఏంటి ఆ డిఫరెంట్ రోల్ ఒకసారి కొంచెం బేసిక్గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, ఒక్క సినిమాలో కామెడీ హిట్ అయింది, ఎస్ భగవంతుడి దయ, వెల్ అండ్ గుడ్, మీరు అందరూ ఆదరించారు. కానీ అదొక్కటే నా బలం కాదు, నా బలం ఇంకా చాలా విషయాల్లో ఉంది. అది బయటికి తీసుకొచ్చే డైరెక్టర్ ఎవరన్నా రాస్తే అంటే ఇమోషన్ ఎనీథింగ్, బికాజ్ ఐ యామ్ అ పర్ఫార్మర్, ఐ లవ్ టు పర్ఫార్మ్. సో నాకు ఆ స్కోప్ ఉంటే బాగుంటుంది అని నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి ఎవ్రీడే. ఐ డోంట్ నో, ఆ మేనిఫెస్టేషన్ డైరెక్ట్గా సుబ్బు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో పడిందేమో, నాకు ఈ పాత్ర ఇలా వచ్చింది. సో ఎంత కుదిరితే అంత విశ్వరూపం చూపించవచ్చు అనేలాంటి ఒక అద్భుతమైన ఇమోషనల్ క్యారెక్టర్. అండ్ నేను అన్ని రకాల క్యారెక్టర్లని పోషించగలనన్న విషయం అందరికీ తెలియాలి అన్న నా ఒక ఆశ ఈ సినిమాతో తీరబోతుంది అన్నది నా ఆనందం. నరేష్ గారిని చిన్నానా అన్నారు కదా మీరు, సో ఆయన ఏం చిన్నాను ఏంటి, నా రోల్ ఏంటి అని అనిపించలేదా డైరెక్టర్ చెప్పినప్పుడు? నరేట్ అక్కడ మంచి అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అంటే ఒక క్యూట్ ట్విస్ట్ ఉంది. ఆయన నాకు చిన్నాన్నే కానీ నిజంగా చిన్నాన్న అలా ఉండదు క్యారెక్టర్. ఇంకా వయసులో చిన్న ఆయనే, కానీ నేను అలా ప్రేమగా పిలుస్తూ ఉంటాను, వరసలో అలా పిలుస్తూ ఉంటాను అనమాట. బాగుంటుంది మా ఇద్దరి కాంబినేషన్, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ తిడతారండి, కాబట్టి మీరు 20th చూడండి అదేంటో. నరేష్ గారు, అంటే మీ నుంచి వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కదా, మళ్ళీ ఎవరితో అయినా జతకట్టి రాబోతున్నారు? అంటే ఇప్పటివరకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. డెఫినెట్గా అప్రోచ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఆల్వేస్ అంటే గేమ్ ఫర్ మల్టీ స్టార్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే. సో నాకు కూడా చేయాలని, చాలామంది యాక్టర్స్ తోటి ఇంకా చేయలేదు నేను, అందరితో అవకాశం దొరికితే ప్రతి ఒక్కరితో చేయాలి ఉందండి. నరేష్ గారు చెప్పండి సార్, తెలుగులో ఒక సామెత ఉంది, కాళ్ళు మర్చిపోయారు సామెత, కార్లు ఓల్డ్ అవుతాయా సార్? కాదా, కాపురం చేసే కళ కాళ్ళు దొక్కినప్పుడే తెలుస్తుంది అంటారు. అలాగే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, మీరు ఇందాక ట్రాక్టర్ మీద వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు టీజర్ చూసినప్పుడు కానీ తెలిసిపోతుంది. టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి సార్. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్లు వచ్చినాయన్నీ మీరే, మీ ప్రెస్ వాళ్ళే, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడి నుంచి అంటే ఇంటర్వల్కి అయ్యేటప్పటి నుంచి ఫోన్లు వచ్చినాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఒక మూర్ఖుడి కథ అనేసి చెప్పారు సార్. ఒక మూర్ఖుడి వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అంటే దీనివల్ల ఏదైనా స్టోరీ వల్ల యూజ్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉండబోతుంది అనేసి అనుకోవచ్చా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, మెసేజ్ లాగా ఏముండదు. అతని ఎక్స్పీరియన్సెస్ అతని లైఫ్లో జరిగినవే ఉంటాయి తప్ప క్లాస్ పీకినట్టుగా ఇలా మారండి అలా ఉండండి అదేం ఉండదు సార్. డైరెక్టర్ గారు చివరి ప్రశ్న సార్. అంటే
ఏ మనిషి అయినా సార్. అంటే ఒక మనిషి పుట్టుకతో మంచివాడా చెడ్డవాడా అనేది మనం చెప్పలేం సార్. అంటే పరిస్థితులు అనేవి అతన్ని ప్రేరేపిస్తుంటాయి. అంటే పరిస్థితులను బట్టే మనిషి మంచి చెడు వైపు వెళ్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథలో మీరు ఏం చెప్పబోతున్నారు అంటే? ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందే సార్. పరిస్థితులు కలిగినప్పుడు బార్డర్ దాటొద్దని సార్. మూర్ఖత్వం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, బట్ బార్డర్ దాటొద్దు. పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ బార్డర్ దాటకండి అని చెప్పడం సార్. ఇంకోటి సార్, పోస్టర్లో చూసినప్పుడు 3 పోస్టర్లు మెయిన్ ఆ చూపులై చూస్తే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా, అంటే ఈ క్యారెక్టర్లో ఆ 3 యాంగిల్స్ ఏమన్నా ఉంటాయి? అలా ఏమి ఉండదు సార్. సార్ ఇది 95 నుంచి 2005లో జరిగి కదండి. సో 3 క్యారెక్టర్ అదే వేరియేషన్స్ అంతేకాని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాదండి అది. సో బట్ ఆ డిఫరెన్స్ చూపించడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి అది దానివల్ల ప్రయత్నం చేస్తామండి. అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్ చెప్పండి. సార్ ఇది చివరి ప్రశ్న. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సో మీరు ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి మీరే అన్నారు. అవునండి. బట్ కరెంట్ జనరేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ మిస్ అవుతున్నారు జనాలు. అవునండి. ఫ్యామిలీ మొత్తం చూసి ఆనందించే కామెడీ సినిమాలు అనేవి తగ్గిపోయినాయి అసలు. చాలా వరకు నా నెక్స్ట్ 2 సినిమాలు కామెడీ సినిమాలేనండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు కామెడీ చేస్తున్నాను. అండ్ 2026లో సుడిగాడు 2 ఉంటుంది. సుడిగాడు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ you so much Naresh garu, and thank you Amrita, thank you everybody for coming for this grand launch. And don't forget December 20వ తారీఖు మా బచ్చలి మళ్ళీ తన కథని చెప్పడానికి మీ అందరి దగ్గరికి వచ్చేస్తున్నారు. తప్పకుండా థియేటర్లకు వెళ్ళి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమాను చూసి ఆదరిస్తారని, బ్లాక్ బస్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ, నరేష్ గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ December 20 కలుసుకుందాం. బాయ్.